రాజు మరోసారి విమర్శలు చేశారు. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ, ఇక చాలు ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి. బద్రీ మూవీలో నువ్వు బద్రీ అయితే ఏంది, నేను నందా నందా అన్నట్టు ప్రకాష్ రాజ్ గారికి అండ్ మన పవన్ కళ్యాణ్ గారికి నడుస్తుంది. మౌనంగానే ఉన్నా, కానీ వైసీపీని నాయకులు విమర్శించే నాయకులు ప్రత్యేకంగా చెప్తున్నాం. చాలా మట్టుకు వీడియోలు పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేయడము, వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్కి కౌంటర్ ఇవ్వడము. భీమవరంలో బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పారు, వారేనా పవన్ కళ్యాణ్ గారు? ఆ పవన్ కళ్యాణ్ గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళేనా? హాయ్ నమస్తే అందరికీ. సో మన బద్రీ మూవీలో నువ్వు బద్రీ అయితే ఏంది, నేను నందా నందా అన్నట్టు ప్రకాష్ రాజ్ గారికి అండ్ మన పవన్ కళ్యాణ్ గారికి నడుస్తుంది. ట్విట్టర్ వార్ బాగా నడుస్తుంది. సో మొన్న లడ్డు విషయంలో పవన్ కళ్యాణ్ గారు అయితే మంచి స్టాండ్ తీసుకున్నారు. సో ఈరోజు సుప్రీంకోర్టులో వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు కూడా ఏమని వచ్చిందంటే అది ఇంకా నిర్ధారణ కాలేదు, వాళ్ళ టీంని స్పెషల్ టీంని పంపించారు, నిజాలు అనేది బయటకు వస్తాయి, మీరు మాత్రం ఇలా మతాలు ఇలా రెచ్చగొట్టే ఇట్లా రాజకీయం చేయొద్దు. సో నిజాలు తెలిసిన తర్వాత అది ఏందనేది అయితే వచ్చింది ఈరోజు. సో దీనివల్ల చాలా మట్టుకు వీడియోలు పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేయడము, వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్కి కౌంటర్ ఇవ్వడము, వీళ్ళు వాళ్ళని కౌంటర్ ఇవ్వడము, మధ్యలో మన ప్రకాష్ రాజ్ గారు రావడము, ఇవన్నీ బాగా కాంట్రవర్సీ నడుస్తుంది. ఫుల్ ఎక్కడ చూసినా ఇదే టాపిక్ నడుస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారు కూడా దీక్ష చేసినారు 11 రోజులేమో. సో ఈరోజు తను వెళ్ళడం జరిగింది. సో మేబీ రేపు ప్రెస్ మీట్లో మాట్లాడతారు అనుకుంటా. సో లడ్డు విషయంలో ఒకవేళ అది జరుగుంటే తప్పు, ఎవరున్నా దాన్ని శిక్షించాలి ఖచ్చితంగా. సో జగన్ గారి ప్రభుత్వంలో అది జరిగి ఉంటే అది జనాలు సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ అనేది టీంని పంపించి ఖచ్చితంగా జరుగుంటే ఖచ్చితంగా శిక్షించాలి. ఒకవేళ జరగకపోతే వీళ్ళు కావాలని నిందేస్తే వీళ్ళని శిక్షించాలి. సో నిజాలు ఏందనేది కమిటీ వేశారు, అది వచ్చింది క్లియర్ కట్టుగా మనకు కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. సో అంతలోపే చాలామంది ఇటు వీళ్ళని ట్రోల్ చేయడం వాళ్ళని ట్రోల్ చేయడం జరుగుతుంది. సుప్రీంకోర్టు నుంచి అయితే క్లియర్ కట్టుగా వచ్చింది. ఏమని ఈరోజు అక్కడికి ఒక కమిటీని పంపించారు. ఆల్రెడీ వాళ్ళు ఆ కమిటీ వాళ్ళు నిర్ధారణ చేస్తారు. సో ఆ హయాంలో ఎవరెవరు ఉన్నారు, దీనికి ఎవరెవరు సహకరించారు, ఒకవేళ చేస్తే ఎవరెవరు సహకరించారు, ప్రతిదీ క్లియర్ కట్టుగా ఆ కమిటీ అనేది బయట పెడుతుంది. సో బయట పెట్టినప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో చేసి ఉంటే ఖచ్చితంగా శిక్షించాలి, లేదు చేయకుండా నింద వేస్తే వీళ్ళని శిక్షించాలి. సో మీరైతే ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో ఈ ట్రోల్స్ వల్ల సో పవన్ కళ్యాణ్ గారి మీద ట్రోల్ చేస్తున్నారు అండ్ జగన్ గారు పార్టీ నుంచి గట్టిగా మాట్లాడుతున్నారు. సో ఇదంతా జరిగింది అనుకుంటున్నారా, జరగలేదు అనుకుంటున్నారా? సో మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి. కొన్ని రోజులైతే హైకోర్టు అయితే చెప్పేసింది ఒక స్పెషల్ టీం ద్వారా పంపించి